సంధ్య ఆక్వాఎక్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకి సిబిఐ నోటీసులు జారీ చేసింది. కంపెనీకి సంబంధించి పూర్తి డేటాతో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అలాగే ఏపీలోని పలువురు ఆక్వా బిజినెస్ ప్రతినిధులను సైతం సిబిఐ ప్రశ్నించింది. పెద్ద మొత్తంలో ఈస్ట్ ఆర్డర్ తెచ్చుకోవడంలో అర్థం ఏంటని కూడా పలుమార్లు ప్రశ్నించింది సిబిఐ. అలాగే సిబిఐ ప్రశ్నలకి 4 రోజుల్లో సంధ్య ఆక్వా ప్రతినిధులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సిబిఐ అడిగిన ప్రశ్నలకు సంధ్య ఆక్వా ప్రతినిధులు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేనట్టుగా తెలుస్తోంది. అలాగే పూర్తి డేటాతో తమ వద్దకు రావాలంటూ కూడా ఆర్డర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సిబిఐ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, సిబిఐ ఈ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా పూర్తిగా శాంపుల్స్ సేకరించిన తర్వాత పాజిటివ్గా తేలిన తర్వాత కూడా పూర్తిగా సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాటిపై కూడా నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా పాత లావాదేవీలు ఏం జరిగిన అంశంపై కూడా ఒకసారి దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు సిబిఐకి ఒకే ఒక ప్రశ్న పూర్తి స్థాయిలో వెంటాడుతుంది. అయితే 25,000 కేజీలకు సంబంధించి ఈస్ట్ మెటీరియల్ ని సంధ్య ఆక్వా ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంది? అయితే బ్రెజిల్ నుంచి అంత పెద్ద మొత్తంలో తీసుకోవడానికి కారణం ఏంటి? అయితే ఆక్వాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది బిజినెస్ పర్సన్స్ తోటి సిబిఐ విచారించడం జరిగింది. అందులో విచారించిన తర్వాత సిబిఐకి ఒకే ఒక విషయం తెలిసింది. అయితే కేవలం ఆ ఆక్వాకు సంబంధించి కేవలం ఒక పాండ్లో రొయ్యలు వ్యాపారం చేసినట్లయితే, రొయ్యలు ఒక ఫీడ్ పెట్టించినట్లయితే ఆ ఫీడ్కి సంబంధించి ఈ ఈస్ట్ మెటీరియల్ ని కేవలం 5 గ్రాములు మాత్రమే, ఇంకా మరీ పెద్ద పాండ్ అయితే 10 గ్రాములు మాత్రమే వేస్తారు. దాని ద్వారా వచ్చే నాచు తిని రొయ్యల పెంపకంలో మొట్టమొదటిగా రొయ్య పెరుగుదల జరుగుతుందని కూడా వారందరూ చెప్పడం జరిగింది. కానీ 25,000 కేజీలకు సంబంధించిన ఈస్ట్ మెటీరియల్ తెచ్చుకొని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆక్వా బిజినెస్ సంబంధించి ఎంతవరకు మేర వీడి దగ్గర ఆక్వా బిజినెస్ ఉంది. 25,000 కేజీలు తీసుకొచ్చినట్లయితే ఒక రాష్ట్రానికి కాదు భారీ ఎత్తున కూడా సరిపోయే అవకాశం ఉంది. అలాంటిది కేవలం ఒక సంస్థ మాత్రమే 25,000 కేజీల ఈస్ట్ మెటీరియల్ ని ఇప్పుడు బ్రెజిల్ ని తీసుకోవాల్సిన అవసరమే ఉంది. అదేవిధంగా ఈ ఆక్వాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు కూడా ఉన్న బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆక్వా బిజినెస్ ఉన్నారో వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. వీరందరూ కూడా ఈస్ట్ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించగా వారందరూ కూడా బెంగళూరు నుంచి మేము ఈస్ట్ మెటీరియల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అయితే బ్రెజిల్లో వచ్చే ఈస్ట్ మెటీరియల్ కి అదేవిధంగా ఇక్కడ బెంగళూరులో మన దేశంలోనే దొరికే ఈస్ట్ మెటీరియల్ కి డిఫరెన్స్ ఏంటని కూడా సిబిఐ అధికారులు విచారించారు. అందులో భాగంగానే ఒక పిజ్జా, బర్గర్లు అదేవిధంగా వాటి దగ్గర నుంచి వచ్చే ఈస్ట్ మెటీరియల్ వేరు, అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చే ఈస్ట్ మెటీరియల్ వేరుగా గుర్తించడం జరిగింది. అదే ఇప్పటికే 4 రోజుల పాటు అంటే టెర్మినల్ దగ్గర పలుమార్లు కూడా పూర్తి స్థాయిలో ఆ 1000 బ్యాగులకు సంబంధించి ర్యాండమ్ గా కొన్ని శాంపుల్స్ పిక్ చేయడం జరిగింది. ఇలాంటి సమయంలోనే సంజయ్ ఆక్వాకు సంబంధించిన పలువురిని ప్రతినిధులు కూడా తీసుకొచ్చి వారి సమక్షంలోనే అది టెస్ట్ చేసే సమయంలో వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ భారీ మొత్తంలో 25,000 కేజీల సంబంధించి ఉన్న ఈస్ట్ మెటీరియల్ ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్న అంశం కూడా ప్రశ్నించగా వారి దగ్గర నుంచి సరైన పంతలేని సమాధానం రావడం జరిగింది. ఎలాంటి తరుణంలోనే సిబిఐ మరొక ముందడుగు వేసి సంధ్య ఆక్వాకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుల్లో 4 ప్రతినిధులను మెన్షన్ చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా సీఈఓ, ఎండీతో పాటు గిరిధర్తో పాటు మరొక వ్యక్తిని కూడా పేర్కొంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారిని పూర్తి డేటా తోటి తమ కార్యాలయానికి రావాల్సింది కూడా అందులో కోరడం జరిగింది. సిద్ధు. ఓకే నరేష్.